హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. ఆఫ్టర్ లాంగ్ టైం కలుస్తున్నా కదా మిమ్మల్ని. లాస్ట్ 2 వ్లాగులు కూడా బైక్ మీదనే అయిపోయినాయి. మళ్ళీ ఈ వ్లాగ్కి వచ్చాను మళ్ళీ ఫేస్ టైంకి. సో ఎందుకు గ్యాప్ వస్తుందో తెలియదు, బట్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది, తెలియకుండానే వస్తుంది గ్యాప్. లాస్ట్ వ్లాగ్ పెట్టి లిటరల్గా నాకు తెలిసి 7 days అవుతున్నట్టుంది. ఒకప్పుడు 5 daysకి వీడియో పెట్టేటోనే, 5 కాకపోతే మ్యాక్సిమం 6. ఇప్పుడు 7 days అవుతుంది ఈ వ్లాగ్ పెట్టి, ఇంకా వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకు గ్యాప్ వస్తుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసి గ్యాప్ వస్తుందని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం మన కంటెంట్ కాకుండా కొంచెం కొత్తగా వేరే కంటెంట్ అయితే షూట్ చేశాను, బట్ అది వీడియో మధ్యలోనే ఫ్లాప్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఆ వీడియోని సైడ్లో పెట్టేసి మళ్ళీ ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంట్లో కూర్చున్నాను. వీడు నార్మల్గా ఇంట్లో కూర్చుంటే మోటివేషన్ క్లాసెస్ లేకపోతే ఏదో నీతి సూత్రాలు చెప్తాడు అని అనుకుంటున్నారా? ఆ వీడియో అయితే కాదు, ఏ నీతి సూత్రాలు చెప్పట్లేదు, ఏ మోటివేషన్ క్లాస్ అయితే కాదు ఇది. ఈ వ్లాగ్ ఏంటో నాకు తెలిసి ఆల్రెడీ మీరు thumbnail చూసే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో దిస్ ఈజ్ అ ప్రిపరేషన్ వ్లాగ్. ఎక్కడికి అని మాత్రం మీకు తెలియదు, అది నాకు ఇక్కడికే తెలుసు. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి బైక్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒఫిషియల్గా నాన్ ఒఫిషియల్గా నా లైఫ్లో దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ రైడ్. నాకు తెలిసి నేను ఇప్పటివరకు బిగ్గెస్ట్ రైడ్ ముంబై వరకు వెళ్ళాను. ఆ ముంబై ఎన్ని కిలోమీటర్స్, 800 kilometers ఉంటుంది అంతే. బట్ దిస్ ఈజ్ బిగ్గెస్ట్ రైడ్ నిజంగా, దానికన్నా పెద్ద రైడే. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ గోయింగ్ టు బి లిటరలీ క్రేజీ. ఎంత క్రేజీ ఉండబోతుందంటే నాకు ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చి హైప్ ఎక్కేయాలని అంటారు, సో అంత హైప్ ఎక్కుతుంది నాకు. ఇంకా మీకు ఎట్లా ఎక్కేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంత చెప్పినా తక్కువే ఆ ప్లేస్ గురించి, బట్ ఎక్కిస్తానే ఉంటా, హైప్ ఎక్కిస్తానే ఉంటాయి ఈ వ్లాగ్ అంతా. సో చూసి ఎంజాయ్ అయితే చేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి బైక్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్తాను. మోటో వ్లాగింగ్లా కలుసుకుంటాను మిమ్మల్ని. మోటా కామే అవి చూసుకోవడానికి అయితే వెళ్దాము. బండి చెక్ చేయాలి, చిన్న 2-3 పనులు ఉన్నాయి. బైక్ ఎక్కిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఏమని వస్తావు? నా సబ్స్క్రైబర్ అని చెప్పేసి వస్తావా? స్టార్ట్ అయింది మరి వీడియో, నువ్వే అన్నావు. చేయొద్దా? ఎందుకు చేయొద్దు? చెప్పు, హాయ్ చెప్పు. నీ పేరు కూడా చెప్పు. రుద్రేషా నీ పేరు? నీ పేరేంట్రా? పడుతూ ధనేషా? సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారా? చూస్తున్నారా అయితే? బాయ్. వద్దు, ఆ చిన్నపిల్లలు ఇద్దరు వచ్చి అన్నా నేను నీ సబ్స్క్రైబర్స్ అన్నా అంటున్నారు. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఫ్యూయల్ అయితే కొట్టించుకుందాము. మన ఫస్ట్ పని వచ్చేసి, వావ్ నా బండి ఏంటో విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఇదేందో నేను ఎప్పుడు చెప్పే డైలాగే, 5 రోజుల తర్వాత బండి తీసినా అంటే మొత్తం విచిత్రంగా పనిచేస్తుంది అని అంటూనే ఉంటాను. అది నిజంగా విచిత్రంగా బిహేవ్ చేస్తుందా లేకపోతే నా ఫీలింగ్ అట్లాంటిదా నాకైతే తెలియదు. ఎప్పుడు అంతే ఫీలింగ్ వస్తుంది నాకు. సో మన ఫస్ట్ వర్క్ వచ్చేసి బైక్ ఒకసారి చెక్ చేపిద్దాం. అంత లాంగ్ వెళ్తున్నాం కాబట్టి బైక్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందో లేదో చెక్ చేయాలి కదా మరి. ఒకవేళ అది పర్ఫెక్ట్ కండిషన్ లేకపోతే తర్వాత నానెత్తే తింటుంది, నేనే పడాలి రోడ్ల మీద పడి. సో ఫస్ట్ మనం కేటీఎం షోరూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఆ టైం ఆల్రెడీ నాకు తెలిసి 7 దాటేసింది. ఈ టైంలో కేటీఎం షోరూంలో ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. బట్ మన ఎవ్రీ టైం వెళ్ళే షోరూమే కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి దే కెన్ హెల్ప్ అస్. 6:45 అవుతుంది టైం వచ్చేసి. ఏంటో సౌండ్. ఎన్ని రోజుల్లో మా అన్న రాయల్ ఎన్ఫీల్డ్ నా దగ్గర ఉంది. ఈ 1 week నేను ఆ రాయల్ ఎన్ఫీల్డ్ నడిపి దానికి రెడ్ రోస్టెడ్ ఎగ్జాస్ట్ ఉందన్నమాట. ఆ రెడ్ రోస్టెడ్ ఎగ్జాస్ట్ కొంచెం బేసి ఎక్కువ ఉంటుంది కదా, అది నడిపి నాకు ఇదేదో ట్రర్ సౌండ్ వస్తుంది. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళిపోయి బండిని ఒకసారి చెక్ చేయించేసుకొని నెక్స్ట్ వర్క్ అయితే వెళ్ళిపోదాము. నార్మల్ జనరల్ చెకప్ చేపిద్దాం. ఇప్పటికైతే పర్ఫెక్ట్ ఉన్నాయా, బ్రేక్ లిక్విడ్స్ అన్నీ మంచిగా ఉన్నాయా అని చెప్పేసి చూపిద్దాం ఇప్పుడు ఒకసారి అయితే.
బండి చెక్ చేయాలన్నా, రేపు పోతున్నా బండి మీద, ఒకసారి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయో చెక్ చేస్తారా? నువ్వు కూడా ఇన్ని రోజులు కనిపించలే రాజు బ్రో. ఇక్కడ ఉన్నావా? నన్ను గుర్తుపట్టావా? చూస్తున్నావా? మన బండి టెస్ట్ అయితే చేస్తున్నారు, బట్ ఇది చూడండి ఒకసారి, క్రేజీ ఉంది కదా. ఇదేదో RC XC కిట్టో X2 కిట్టో అంటారు ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగుంది చూస్తానికి. ఇది 390 200 కానీ వావ్, ఫ్రంట్ నుంచి లుక్ ఎట్లా వచ్చిందో చాలా మంచిగా వచ్చింది నిజంగా. నాకు తెలిసి మనం ఈ డోమ్ వేయించుకోవచ్చు అనుకుంటా. వావ్. సో మన షోరూంలో పని కూడా అయిపోయింది, అంతా పర్ఫెక్ట్ ఉందో లేదో చెక్ చేపిస్తానికి వచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు. సో కొంచెం కూలెంట్ తగ్గిందంట, కూలెంట్ టాప్అప్ అయితే చేపించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది KTM షోరూమ్కి. ఇప్పుడు మూసపేటలో ఉన్న KTM సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాను. నా కూకట్పల్లిలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళాలి మనం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నా షోరూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా, అంతే నాకు తెలిసి. ఈ టైంలో అసలు ఇదేం బైక్? గొరిల్లానా? అసలు లిటరల్ కాదు అసలు, బైక్ ఏదో మోడిఫైడ్ బైక్ అనుకున్నాను నేను. ఆ పెయింట్ స్కీమ్ చూసి అది నార్మలేనా ఈ పెయింట్ స్కీమ్, లేకపోతే చేపించిందా? రే 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 నేను ఈ బైక్ని చూసి మొత్తం పెయింట్ స్కీమ్ మోడిఫై చేయించారని అనుకున్నాను. అది మొత్తం కలర్ మొత్తం విచిత్రంగా ఉంది అసలు, అదేంటో. సో మన మాటల్లోనే మన షోరూమ్ దగ్గరికి కూడా వచ్చేసాము. సో మన మాటల్లోనే షోరూమ్ కూడా వచ్చేసాము. షోరూమ్కి ఎందుకంటే నా ఇన్సూరెన్స్ పేపర్ మిస్ అయిపోయింది, సో తీసుకుందామని చెప్పి షోరూమ్కి అయితే వచ్చాను. చేసా హాయ్ చెప్పన్నా. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎట్లా పోతావు? థ్యాంక్స్ అన్న. ఒక్కడనే కదా 300 కిలోమీటర్స్ వరకు అది రీల్స్లో చూపిస్తున్నారు అన్న. ఒక్కడనే వెళ్తున్నాయి కదా, ప్రాబ్లం ఉండదు, ఎట్లానే వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా. థ్యాంక్స్ అన్న. ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను నీకు ఫోన్ చేస్తాను అయితే. ఓకే బాయ్ అన్న. ఓకే థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. మెసేజ్ చేస్తాను, వాళ్ళ నెంబర్ షేర్ చేయండి. ఓకే బాయ్. సో మన ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇన్సూరెన్స్ పేపర్ కోసం షోరూమ్కి అయితే రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు వీగర్స్ తెలుసు కదా, హైటెక్ సిటీలో ఉంది మనకి. సో అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ పని అయితే క్లోజ్ చేసుకుందాం. ये पंचर एक ही नहीं है, चेक करो ना. సో మార్నింగ్ ఆలు కొట్టించాను, అదేంటో గాలి తగ్గినట్టు అనిపిస్తుంది.
అందుకని చెప్పి ఒకసారి పంచర్ అయిందో లేదో అని చెక్ చేపిస్తున్నాను. ఫ్రంట్ టైర్కి 2 పక్కనే పంచర్లు పడ్డాయి. ఇది ఎప్పుడు పడ్డదో నాకు తెలియకుండా పంచర్లు వేపిస్తున్నాను. ఇక్కడ 2 పంచర్లు అయినాయి చూడండి, సైడ్ బై సైడ్. ఈ టైర్ పని కూడా అయిపోయింది, మ్యాక్సిమం అరిగిపోయింది టైర్ కూడా. నేను ఇప్పటివరకు ఓన్లీ బ్యాక్ టైర్ ఒకటి మార్పించాను, ఫ్రంట్ టైర్ అయితే మార్పలేదు. సో అందుకని పంచర్లు పడుతూ ఉన్నాయి. నాకు తెలిసి వెళ్ళొచ్చిన తర్వాత కండిషన్ బట్టి ఫ్రంట్ టైర్ అయితే మార్పియాలి. ఎక్బార్ డాలో उसको ऊपर पानी डाल एक बार. అది చూడండి అసలు ఎంత వాటర్ వస్తున్నాయో. ఉత్త పడా है वो पुराना पंचर है क्या उस पे? పురాణా వాలా పాత పంచర్ ఉందంట అక్కడ. మన బైక్లో మొత్తం 4 పంచర్స్ అయితే ఉన్నాయి. పొద్దునే గాలి కొట్టించాను, ఇప్పుడు గాలి ఎందుకో తగ్గిపోయింది. డౌట్ వచ్చి చెక్ చేయండి భయ్యా అంటే 2 పంచర్ ఉండే. సో అందుకని చెప్పి పంచర్లు కూడా వేయించాను. బాబా నా వాయిస్ అసలు వినిపిస్తుందో లేదో. ఆ అంబులెన్స్కి దారి ఇవ్వలేకపోతున్నారు పాపం ట్రాఫిక్. ఏం పోలీసోడు ఏమో ఫాల్తు వాడు, అరే ట్రాఫిక్ క్లియర్ చేయకుండా అంబులెన్స్ వస్తుందని చెప్పి అటు తిరిగి ఏదో చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో ఈ టైంలో అండ్ మెయిన్గా కూకట్పల్లిలో ఈ టైంలో మనం బయటకు వచ్చినామంటే ట్రాఫిక్తో చచ్చిపోవాల్సిందే. సో ఇప్పుడే మనం ఫోరం మాల్ ముందర హైటెక్ సిటీలో ఉన్న రైనాక్స్ దగ్గర, అదే వీగర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వీగర్స్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాది స్మోకీ వైజర్ కదా, తెలుసు కదా అందరికీ, డార్క్ వైజర్ నాదని చెప్పేసి. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చీకట్లో చాలా కష్టమవుతుంది, అందుకని చెప్పేసి క్లియర్ వైజర్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నైట్ పూట క్లియర్ వైజర్ వేసేసుకొని పొద్దున పూట స్మోక్ వేసేసుకుంటాను. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అన్న అట్లీస్ట్, లోకల్లో ఉన్నప్పుడు డార్క్ యూజ్ చేసినా పర్వాలేదు, అటు సైడ్ వెళ్ళినప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. సో అందుకని చెప్పేసి క్లియర్ వైజర్ ఒకటి తీసుకుందామని చెప్పేసి వీగర్స్కి అయితే వచ్చాను. సో యా సో ఇప్పుడే నేను క్లియర్ వైజర్ అయితే తీసేసుకున్నాను. ఈ వైజర్ పాత వైజర్ చూడండి ఇక్కడ పెట్టుకున్నాను. నేను బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఇది తీసుకెళ్ళడం కష్టమవుతుంది. అండ్ మన అన్ని పనులు అయితే అయిపోయినాయి. నా బ్యాగ్కి లాస్ట్ టైం కూడా గుర్తుందా మీకు, కింద కార్డ్స్ అయితే పోయినాయి అని చెప్పాను. అవే అడుగుదామని వచ్చాను, బట్ అవి దొరకవంట. సో మళ్ళీ ఈసారి కూడా ఏ షూలు వేసేస్తూనే జుగాడ్లు వేసుకోవాలి మనము. చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఇట్లా క్లియర్ వైజర్తో. చాలా ఇన్సులేటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అసలు ఏరే రావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. ఒకసారి స్పీడ్కి వెళ్ళి కూడా చెక్ చేద్దాం మనము. నార్మల్గా ఎక్కువ సౌండ్ వస్తుంది హెల్మెట్ లోపలికి. ఐ కెన్ ఫీల్ దట్ నాకు ఎక్కువ సౌండ్ రావట్లేదు ఇప్పుడైతే. వాయిస్ వినిపిస్తే చాలా బెస్ట్, ఎందుకంటే మనం స్పీడ్స్లోనే వెళ్తాం కాబట్టి బెస్ట్ ఇది. అండ్ క్లియర్ వైజర్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను. నాకు తెలిసి నేను బండి ఉన్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా క్లియర్ వైజర్ని అయితే యూజ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ దిస్ క్లియర్ వైజర్ అనమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది బండి నడుపుతుంటే. యాక్చువల్గా నాది చాలా డార్క్ ఉంటుంది, డార్క్లోనే డబల్ డార్క్ అని చెప్పుకోవచ్చు నా వైజర్ వచ్చేసి. ఇది వేసుకునేసరికి కొత్తగా నాకు తెలిసి ఆఫ్టర్ 5 years నేను ఎవరు హెల్మెట్ వేసుకొని కూడా నడపలేదు ఇప్పటి వరకు. సో కొత్తగా ఉంది, చాలా అంటే చాలా కొత్తగా ఉంది నాకు. అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేను నేను ఇట్లా. ఇట్స్ గుడ్ అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. యా వరల్డ్ అంతా గుడ్డోళ్ళకి సడన్గా కళ్ళ కనిపిస్తే ఎట్లుంటుంది నాకు అంతే అనిపిస్తుంది. అంత డార్క్ వైజర్ వేసుకొని నేను లిటరల్గా లాంగ్ కిలోమీటర్స్ వైజర్ తీసి నడిపేటోండి. నైట్ అయితే నా బండి లైట్కి అయితే ఇంకా దారుణంగా నడిపేటోండి నేను. సో అందుకనే ఐ డిసైడెడ్ మార్చేద్దామని చెప్పేసి ఐ టేకెన్ దిస్. సో నార్మల్గా 1200 అట్లుంటుంది, బట్ ఏంటో తగ్గినట్టున్నాయి ప్రైజెస్. 800కే వచ్చేసింది మనకి క్లియర్ వైజర్ వచ్చేసి. సో ఈరోజు మనం ఏం వర్క్ చేసుకున్నామంటే ఫస్ట్ కేటీఎం షోరూమ్కి వెళ్ళి బైక్ అయితే చెకప్ చేయించేసుకున్నాము. దాని తర్వాత కేటీఎం షోరూమ్కి వెళ్ళి ఇన్సూరెన్స్ పేపర్ అయితే తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత వీగేర్స్కి వచ్చాను. వీగేర్స్కి వచ్చి వైజర్ మార్చేసి క్లియర్ వైజర్ అయితే పెట్టించేసుకున్నాను. అండ్ వీఆర్ ఆల్ గుడ్ టు గో నౌ. ఇంటికి వెళ్ళిపోయి తొందరగా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేయాలి. ఆల్రెడీ 7 days లేట్ అయింది వ్లాగ్ వచ్చేసి. సో మన ప్రిపరేషన్ అయితే అయిపోయింది రైడ్కి. ఇంకా చిన్నవి ఉన్నాయి. యా చైన్ లూప్ కూడా తీసుకున్నాను నేను, నా చైన్ లూప్ అయిపోయింది. సో యా ఇంతసేపు రైడ్ అంటున్నాను, ద మెయిన్ మ్యాటర్ గురించి మర్చిపోయాను. హే ఇదేదో భలే ఉంది, డ్యూక్ వేపించేసారు డైరెక్ట్.
దీన్ని ఏమంటారు ఏందో సేపాల్ అంట, సేపాల్. నాకు తెలిసి మట్టి పడకుండా వర్షం పడకుండా దాని నుంచి ఏం క్లారిటీ కనిపిస్తుంది ఏమో కానీ కామెడీగా ఉంది. సో యా, వే వీఆర్ గోయింగ్, ఇదే కదా మీ క్వశ్చన్ ఇప్పటి వరకు. వీఆర్ గోయింగ్ టు ప్రయాగ్రాజ్ అనమాట. యా, వీఆర్ గోయింగ్ టు మహాకుంభమేళా. నాకు అది చెప్తుంటేనే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అడ్రినలైన్ ఇట్లా పుష్ అవుతుంది మహాకుంభమేళాకి వెళ్తున్నా అంటే. నేను లిటరలీ అంటే అస్సలు అనుకోలే, నేను లాస్ట్ మినిట్లో అనుకుని నిన్న అనుకున్నా, 2 days బ్యాక్ అనుకున్నాను ఈరోజు వెళ్ళిపోతున్నాను. సో మ్యాక్సిమం సోలో అనే అనుకున్నాను నేను, బట్ వీ డోంట్ నో. నేను స్టోరీ పెట్టాను కదా, ఒక 5 to 6 members మేము కూడా జాయిన్ అవుతామని చెప్పైతే మెసేజ్ చేశారు. బట్ దాంట్లో ఐ థింక్ 4 members డౌటే నాకు. సో లాస్ట్ ఒక్క మెంబర్ వస్తా అన్నారు, అతను వస్తే మేమిద్దరం వెళ్తాము, లేకపోతే నేను ఒక్కడనే వెళ్తాను. లెట్స్ సీ వస్తాడో రాడో. ఇప్పుడు ఇంటికి వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మీట్ అవుతా అన్నారు, బట్ మీట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాము. నాకు చాలా పని ఉంది, టైం వచ్చేసి 8 దాటేస్తుంది. నేను వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎడిట్ చేయాలి, అండ్ ఈవెన్ లగేజ్ సర్దుకోవాలి, అన్ని యాక్సెసరీస్ సర్దేసుకోవాలి, చాలా వర్క్ ఉంది. సో చూసారా వ్లాగ్. సో యా, టైం వచ్చేసి 12:30 అవుతుంది. పిచ్చ నిద్ర వస్తుంది, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను. వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తున్నాను. టైం వచ్చేసి చెప్పారు కదా 12:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 3 to 4 hours లేచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. అస్సలు నాకు ఓపికే లేదు. సో వ్లాగ్ ఏం చేయలేదు కాబట్టి ఏం చేసేస్తున్నాను. నాకు మాత్రం బాడీలో గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ రైడ్ అంటుంటేనే. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, ఈ ఒక్క రైడ్ ఎందుకులో పర్టికులర్గా చాలా స్పెషల్ అనిపిస్తుంది నాకు. కుంభమేళా ప్రయాగ్రాజ్ వెళ్తున్నా అంటే ఏమో మొత్తం ఇట్లా పోయిపోతుంది నాకు. సో యా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి, వచ్చేస్తే తొందరగానే. చెప్పలేను, 2 to 3 daysలో పెడతాను నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి. యా, ఇదైతే చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. సో బ్లెస్ మీ, లెట్స్ గో. నాకు మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో యా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్, చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ అయి ఉన్నా, ఎగ్జాస్టెడ్ అయి కూడా ఉన్నా. సో ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేసేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేసేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరికి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి. నా హెల్మెట్కి చెప్పే కదా వైట్ వైజర్ వేయించాను, ట్రాన్స్పరెంట్. చూడండి ఇట్లుంది ఇప్పుడు మన లుక్ అయితే. ఆల్రెడీ పైన నేమ్ కూడా వేయించేసింది, చూడండి ఎంత బాగుందో, అక్షయ్ కౌంటర్ అని చెప్పేసి. ఫస్ట్ అయితే అసలు చాలా బేసిక్ అనిపించింది, అంటే ఏదో లైట్గా అనిపించింది. బట్ ఈ పేరు రాపించిన తర్వాత నుంచి కొంచెం బాగుంది లుక్ అయితే. యా, సో అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా మనం పొద్దున లేచేసి వెళ్ళిపోవడమే. బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నాను, మార్నింగ్ వేసేసి లెట్స్ గో. సో సీ యూ గైస్. జై శ్రీరామ్, ఓం నమః శివాయ.